ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అండి, ఐఎమ్ అనిత అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ టు టెల్ యూ ఆల్ సమ్ టిప్స్. యాక్చువల్గా బిగినర్స్ కి కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి తెలుసా, బిగినర్స్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకున్నప్పుడు టెన్సెస్ దగ్గర నుంచి మొదలు పెడతాం కదా. టెన్సెస్ అంటే 12 ఉంటాయని చెప్పి 1 to 12 అన్ని నేర్చుకొని ఏది రాకుండా కష్టపడుతూ ఉంటారు కదా. అందులో బాగా ఇంపార్టెంట్ అయిన మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ఒక 4 టెన్సెస్ ఫస్ట్ మీరు నేర్చేసుకోండి. ఇంకా మీరు దేని గురించి ఫరీ అవ్వకుండానే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడడం మొదలు పెట్టొచ్చు. ఓకేనా? ఆ టెన్సెస్ ఏవి అని నేను బ్రీఫ్ గా చెప్తాను. మీరు మాత్రం వాటి గురించి కొంచెం క్లియర్ గా డీటెయిల్డ్ గా ప్రాక్టీస్ చేసి అనలైజ్ చేసి ఏది ఎప్పుడు వాడతాం అని ఇదంతా చూసుకోండి మీరు. ఓకేనా? ఆ 4 టెన్సెస్ ఏవి అంటే, ఫస్ట్ ది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ దీన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పుంటా. ఎట్లా చెప్పుంటానంటే, ద యూసేజ్ ఆఫ్ డూ అండ్ డస్, లేకపోతే ద యూసేజ్ ఆఫ్ V1 అండ్ V5 అని చెప్పుంటా. ఈ పేర్లన్నీ చెప్తే కంగారు పడతారు ఎందుకులే అన్నట్టు నేను పేర్లు చెప్పకుండా ఏమని చెప్పుంటా, యూసేజ్ ఆఫ్ డూ అండ్ డస్. ప్రతి టెన్స్ లోనే ఏముంటాయి తెలుసా అండి? వర్బ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్ ని, హెల్పింగ్ వర్బ్స్ ని ఎట్లా యూజ్ చేయాలి, ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తే ఏం మీనింగ్ వస్తుంది, ఏ వర్బ్ యూజ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. టెన్స్ అంటే ఏం లేదు. ఏంటి టెన్స్ అంటే ఏమనుకుంటున్నారు? మనం నేర్చుకునే 12 స్ట్రక్చర్స్ అనుకుంటున్నారా? కాదు. టెన్స్ అంటే టైం. ఓకే, మనం మాట్లాడేది నిన్నటి గురించా, ఇప్పటి గురించా, రేపటి గురించా, ఇప్పుడు జరుగుతూ ఉన్న దాని గురించా, ఇట్లా మనం కన్వే చేయడానికి టెన్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. వీటిల్లో మనకు ఉన్నది హెల్పింగ్ వర్బ్స్ అండి, అంతే, ఇంకే ఉండదు. ఫిక్స్ అయిపోండి. టెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వర్బ్స్ మారిస్తే వేరే మీనింగ్, హెల్పింగ్ వర్బ్స్ మారిస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. సో నేను మీకు ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎట్లా చెప్పుంటానంటే, డూ డస్ యూసేజ్ చెప్పుంటా. ఇవి క్వశ్చన్స్ అడగడానికి వాడతారు, ఇట్లా వాడతారు. దీని యూసేజ్ నేను మీకు క్లియర్ గా చెప్పాను. సో మీరు ఇది నేర్చుకోండి క్లియర్ గా. క్వశ్చన్స్ అడగాలంటే డూ తోటి, డస్ తోటి అడుగుతాం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటి అన్నట్టు. ఓకే, వర్బ్ యూజ్ చేయాలంటే V1 ఆర్ V5 ఉంటుంది. ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పాను, నేను మీకు క్లియర్ గా చెప్పా. V1 ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పాను. సో ఇది, దీనిపైన బాగా ఫోకస్ చేయండి. ఓకే, ఇనిషియలీ. తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ కూడా చెప్పాను. ఎలా చెప్పుంటానంటే, ఈజ్, ఆమ్, ఆర్ విత్ ING ఫార్మ్ యూజ్ చేయండి. అదే ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే మనం ఇలా చెప్పాలి. మనం రోజు ఓ పని చేస్తాం, మనం ఈ టైంకి నిద్రలేస్తాం, ఈ పనులు చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, వర్క్ కంప్లీట్ చేస్తాం, ప్రాజెక్టులు చేస్తాం, సబ్మిట్ చేస్తాం, ఇంటికి వస్తాం, తింటాం, వండుకుంటాం. సో ఇవన్నీ చేస్తాం. అవన్నీ రోజు చేసే పనులు ఇలా చెప్పాలి. V1 తో కానీ V5 తో కానీ. క్వశ్చన్ అడుగుతూ ఉంటే డూతో కానీ డస్తో కానీ అడగాలి. ఇక్కడ నేను చెప్పాను హెల్పింగ్ వర్బ్స్ ఇంకేం ఉండవు దీంట్లో అని. దీంట్లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే, ఈస్, ఆమ్, ఆర్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వర్బ్ ఎలా ఉంటది? ING ఫామ్ లో ఉంటది. ING ఫామ్ లో ఉండే వర్బ్ నే V4 వర్బ్ అంటాం. సో ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉండే యాక్షన్ ఈజ్, ఆమ్, ఆర్ ఉండాలి. వర్బ్ V4 లో ఉండాలి. దీని గురించి మీరు ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే అంత క్లియర్ గా ఉంటుంది తప్ప, ఇట్లా జస్ట్ ఎవరైనా కొన్ని పాయింట్స్ ఒక 10 minutes లెసన్ మాత్రమే చెప్పగలుగుతారు. మనం చేయాల్సిన పని, ఆఫ్టర్ లిసనింగ్ టు సంథింగ్, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ సంథింగ్, మనం చేయాల్సిన పని ఇలా మోర్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయడం, మోర్ వర్బ్స్ పెట్టి ట్రై చేయడం. V4 రావాలి అన్నాం. సో అన్నిటికీ V4 ఉంటది కదా, ప్రతి వర్బ్ కి V4 ఉంటది కదా. ఐఎమ్ లిస్నింగ్, ఐఎమ్ లర్నింగ్, ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ కుకింగ్, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ షూటింగ్, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్, ఐఎమ్ కుకింగ్. అంటే ఇప్పుడు నేను ఆ పని చేస్తూ ఉన్నట్టు. ఓకే, V1 వర్బ్ ప్రతిదీ ఇంకా V1 వర్బే కదా. ఐ కుక్, ఐ లర్న్, ఐ ప్రాక్టీస్, ఐ వేకప్, ఐ కాన్సన్ట్రేట్, ఐ ఫోకస్, ఐ షూట్, ఐ ఎడిట్, ఐ టీచ్. ఇవన్నీ నేను రోజు చేసే పనులు. ING ఫామ్ పెడుతున్నా అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాను అన్నట్టు. ఇలా ఈ రెండు ప్రెసెంట్ టెన్స్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇవి బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బట్ ఇనిషియల్ గా ఈ రెండింటి పైన ఫోకస్ చేసి, తర్వాత మనకి నిన్న ఏం చేసాము అని చెప్పడం తెలియాలి కదా. సో సింపుల్ పాస్ట్ నేర్చుకోవాలి. సింపుల్ పాస్ట్ దీన్ని కూడా నేను మీకు చెప్పాను. ఎలా చెప్పుంటాను? డిడ్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పుంటా. V2 ఎలా యూజ్ చేయాలి అని చెప్పుంటా. ఇందులో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఇవే. ఇదర్ డిడ్ యూజ్ చేస్తాం క్వశ్చన్స్ అడగాలనుకుంటే, లేదంటే వర్బ్ V2 లో పెడతాం. ఓకే, ఇదెందుకు హెల్ప్ అవుతుంది సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే,
నిన్న మొన్న ఎప్పుడైనా ఏం చేసేసాము, ఒక పని కంప్లీట్ చేసాం, ఏం చేసినాం అని చెప్పడానికి. ఇందాక ఐ కుక్డ్, I practiced, I focused, I shot a video, I edited, I ate, I cleaned. ఇలా వీటు వాడాలి. నేను ఆ పని చేశాను, కుక్ చేశాను, తిన్నాను, వీడియో ఎడిట్ చేశాను, ప్రాక్టీస్ చేశాను, కొంచెం ఫోకస్ చేశాను. ఇలాంటివన్నీ చేసాం. ఎవరు చేసినా కూడా అన్ని ప్రాణాలతోనూ ఇంతే. వీటు యూస్ చేసి చెప్పేయాలి. దీనిపైన బాగా ఫోకస్ చేయండి. నేను అట్లా చేయలేదని చెప్పడానికి డిడ్ నాట్ అని చెప్పండి. ఇక్కడ కూడా అంతే, ఈజ్ నాట్, యామ్ నాట్, ఆర్ నాట్ వస్తాయి. ఇక్కడ డూ నాట్, డస్ నాట్ అని వస్తాయి మనం అట్లా చేయమని చెప్పడానికి. ఓకే, తర్వాత సింపుల్ ఫ్యూచర్ నేర్చుకోండి. ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సీరియస్లీ టెల్లి, అసలు నా లైఫ్ లో ఎప్పుడు యూస్ చేయలేదు, అట్లాంటి అవసరం కూడా రాలేదు. ఓకే, బట్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, తప్పేం లేదు. కానీ నేను చెప్పేది ఇనీషియల్ గా అక్కర్లేదు అని. స్టార్టింగ్ లోనే వాటి మీద పడేసి మనం ఇంకా అవి నేర్చుకోలేక ఇది అర్థం కాక ఇట్లా ఉండొద్దు. దాట్స్ వాట్ మై సజెషన్. నేర్చుకోవద్దని కాదు. ఓకే, తర్వాత సింపుల్ ఫ్యూచర్. విల్, V1, ఇందులో విల్ ఉంటుంది, V1 ఉంటుంది, ఇందులో డిడ్ ఉంటుంది, సెంటెన్సెస్ లో V2 ఉంటుంది. అంతే. ఇంకా విల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ ఫ్యూచర్ మనకు ఆల్రెడీ వచ్చు. V2 ఒక్కటి తెలిస్తే మనం పాస్ట్ లో ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని చెప్పేయచ్చు. క్వశ్చన్స్ అడగాలంటే డిడ్ యూ డూ దాట్ అని చెప్పి క్వశ్చన్స్ అడగొచ్చు. ఇది కంటిన్యూస్ ING ఫార్మ్స్, ఇది ఈజీగా నేర్చుకోవచ్చా. ఉట్టిగా ING ఫార్మ్స్ కదా, మనం ఈజీ. క్వశ్చన్స్ అడగాలంటే ఆర్ యూ, ఈజ్ షీ, ఈజ్ హీ, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ దెమ్. ఇంకా డూ, డస్, ఇవి ఒకటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. దీనిపైన బాగా ఫోకస్ చేయాలి. ఇవి బాగా వచ్చిన తర్వాత వీటికి క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేసి క్వశ్చన్స్ అడగడం ప్రాక్టీస్ చేస్తాం. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. అన్నిటినీ నేర్చుకొని ఏది అర్థం కాకుండా ఉండడం కంటే స్టార్టింగ్ లో వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మాక్సిమం ఇంగ్లీష్ అంతా ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలంటే ఓవర్ వ్యూ లాగా ఇవ్వాలి అని అంటే, ఈ టెన్సెస్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎప్పుడు వాడాలి అని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మహా అంటే 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాము. బట్ ఐ వాంట్ యూ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్. ఒక రోజంతా సింపుల్ ప్రెజెంట్ మీదనే ప్రాక్టీస్ చేయండి. 100 ఎగ్జాంపుల్స్ రాయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎందుకు రాదు మాట్లాడడం 100% వస్తుంది. మనం చేసే తప్పేంటి తెలుసా? మనం అన్ని నేర్చుకోవాలనుకుంటాం, ఒక రోజులోనే అన్ని నేర్చుకోవాలనుకుంటాం. అట్లా అవ్వదు. తెలుగులో డైలాగ్ ఉంటుంది కదా, అది అవ్వదు. అన్ని ఒక రోజు అసలు నేర్చుకోవద్దు. ఫార్ములాలు వేస్తారు, అరో మార్కులు వేస్తారు, ఏమేమో చేస్తారు. అవసరం లేదండి, అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి పర్ఫెక్ట్ గా ఒక్కటి నేర్చుకోండి. ఈ రోజు స్టార్ట్ చేశారంటే సింపుల్ ప్రెజెంట్ మీద డూతో డస్తో క్వశ్చన్స్ అడగడం రావాలి. V1, V5 యూస్ చేసి సెంటెన్సులు ఫామ్ చేయడం రావాలి. WH వర్డ్స్ యూస్ చేసి సెంటెన్సులు ఫామ్ చేయడం రావాలి. నేను అట్లా చేయను ఇట్లా చేయను అని చెప్పాలంటే డోంట్, డజంట్ యూస్ చేయడం రావాలి. ఇట్లాంటివి ప్రాక్టీస్ చేసేయండి. ఒక్కరోజు మొత్తం ఇదే. ఈరోజు మాట్లాడినా మొత్తం ఇవే మాట్లాడాలి. ఓకే, ఆలోచించినా ఇవే ఆలోచించాలి. అట్లా నెక్స్ట్ డే, టుమారో వీటిపైన ఎక్కువ మనం వర్కౌట్ చేయట్లేదు కానీ చేయండి. ఇంకా లైఫ్ లో మనకు డౌట్ రావద్దు. సో ఈజామర్ పెట్టి ING ఫామ్ పెట్టడం, ING ఫామ్ పెట్టడం, ఐఎమ్ నాట్, యు ఆర్ నాట్, వీఆర్ నాట్ అని నెగటివ్ సెంటెన్సులు ఫామ్ చేయడం. ఆర్ యూ, ఈజ్ షీ, ఈజ్ హీ, అట్లా ఆర్ యూ లిస్నింగ్, ఈజ్ షీ ప్రాక్టీసింగ్, ఆర్ దే గోయింగ్, అట్లా క్వశ్చన్స్ పెట్టి ING ఫార్మ్స్ పెట్టడం. వాట్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వెన్ ఆర్ యూ, హౌ ఆర్ యూ, వై ఆర్ యూ అని చెప్పి ING ఫార్ములు పెట్టడం. అట్లా క్వశ్చన్ వర్డ్స్ తో ట్రై చేయండి. ఓకేనా? ఎవరైనా ఇలా చేయండి అని గైడ్ మాత్రమే చేస్తారు. మీకు స్ట్రాంగ్ విల్ మీకు ఉండాలి, ఖచ్చితంగా చేయాలి కదా అన్నట్టు. అప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. నేను కూడా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి చాలా నేర్చుకున్నాను. అందరూ 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, కానీ మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినాం, మనం ఎంత చక్కగా విన్నాం అనేది మ్యాటర్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇంకొక రోజు మొత్తం దీనికే టైం స్పెండ్ చేయండి. V2 గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు ఇనీషియల్ గా. కొన్ని వాటికి ఈడీ వచ్చేస్తుంది. వాంటెడ్, ఇన్వైటెడ్, ఇట్లా కొన్నిటికి ఈడీ వచ్చేస్తుంది. కొన్నిటికి చేంజ్ ఉంటుంది కదా. ఏట్ అని, వెంట్ అని, టాట్ అని, ఫాట్ అని, రైట్? ఇట్లా V2 చేంజ్ ఉంటుంది కదా. అట్లాంటి వాటిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఒక డే ఆర్ ఇది వచ్చేంత వరకు ఇదే, ఇంకా నెక్స్ట్కి వెళ్ళకూడదు. అలా ఉండాలన్నమాట. దీనిపైన పెద్దగా వర్కౌట్ చేయక్కర్లేదు. ఇది మనకు చాలా ఈజీ. లేదు టఫ్ అనిపిస్తుంది అంటే దీనిపైన కూడా వర్కౌట్ చేయండి. ఒకటి ఏదైనా స్టార్ట్ చేసాం ఒక టెన్స్ అంటే అది వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాము. 12 టెన్స్లు నేర్చుకొని ఫార్ములాలు నేర్చుకోవద్దు, అసలు వేస్ట్. ఫార్ములాలు కాదు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్, ఎందుకు మీరు ఫార్ములాలు వెళ్ళి మాట్లాడతారా చెప్పండి? ఓకే, ఫర్గెట్ అబౌట్ ఫార్ములాస్. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. నాకైతే ఏ రకంగా హెల్ప్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పాను.
అది మీకు హెల్ప్ అవుతుంది నేర్చుకోవాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ మై సజెషన్ ఇస్ ఇట్స్ నాట్ ద ఫార్ములా దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, ఇట్స్ ద సెంటెన్స్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, ఫార్ములాలు కాకుండా డైరెక్ట్ గా సెంటెన్స్ లే ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? దట్స్ ఆల్ వాట్ ఐ వాంటెడ్ టు సే అండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. I'll see you all later with another concept next time. Bye bye.